ఆయన శిలువ త్యాగం, ప్రాణ త్యాగం మన కోసమే చేశాడు. మన కోసము, మన పాపాల కోసం. ఈ లోకంలోనికి ఎందుకని వచ్చినాడు? పాపులను రక్షించడానికే వచ్చి ఉన్నాడు ఈ లోకంలోనికి. ప్రతి ఒక్కరూ కూడా పాపంలోనే ఉండిపోతున్నారు తప్పగానే విడిచిపెట్టేవారుగా ఎవరూ కూడా ఉండట్లేదు. మన ముందు మన పాప జీవితంను విడిచిపెట్టాలి, అబద్ధపు జీవితం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని మనము ఎదుర్కోవాలి, దేవుని సన్నిధిలో నిలవబడాలి. దేవుని సన్నిధిలో ఉన్నామంటే, దేవునికి దగ్గరగా ఉంటే అన్ని శ్రమలే వస్తాయి. శ్రమలు రాకోకుండా మాత్రం ఉండదు. ముందు శ్రమలే. ఎందుకంటే దేవుడు కూడా శ్రమలు పడిన తర్వాతే తిరిగి లేచాడు. శ్రమలలో నలగొట్టడం వల్లనే ఆయన ఒక వస్తువు తయారు చేయాలనుకో ఏం చేస్తారు? శిల్పం చెక్కాలన్నా, ఒకవేళ బంగారం చెక్కాలన్నా, ఏ వస్తువు చేయాలన్నా దాన్ని కాల్చాలి, దాన్ని కొట్టాలి, సుత్తితోటి అన్నీ చేయాలి. అప్పుడు ఒక ఆకారం తయారవుతుంది. మనము దేవునిలో నిలబడాలన్నా కూడా ముందు శ్రమలే వస్తాయి. శ్రమల వెంట తర్వాత అప్పుడు మారు మనసు ఇస్తాడు దేవుడు. ఏకంగా ఒకేసారి అన్ని పట్టుకొచ్చి పెట్టేసామనుకో వాళ్ళకి ఏం తెలుస్తుంది? దాని విలువ తెలీదు. ఎప్పుడైతే కష్టపడి పని చేసుకుని తెచ్చుకుంటారో అప్పుడు విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనకు సపోజ్ మన ఊర్లో గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు ఆ పిల్లాడు ముందు ఆల్రెడీ నష్టపోయాడు, మళ్ళీ తర్వాత అదే గొడవలకి వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సరైన భయం లేదు, సరైన బాధ్యత లేదు. బాధ్యత లేకుండా ఊరి మీద వదిలేస్తున్నారు కాబట్టి అది దాని గురించి అసలు కష్టం అంటే ఏంటో తెలియట్లేదు. నువ్వు ఫస్ట్ తప్పు చేసినప్పుడే రబ్బాయి ఇది నువ్వు చేసుకో అని నువ్వు మందలించుంటే అది కష్టం అంటే ఏంటో తల్లిదండ్రులే సగం పిల్లల్ని చెడిపోతారు కారణం. ఎవరో చెడపరు, ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరు బయట వాళ్ళు ఎవరు కూడా చెడపరు. తల్లిదండ్రులు మెయిన్, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులే మెయిన్. చెడిపేసేది ఎవరంటే ఏంటంటే గారం ఎక్కువ పెట్టే